కక్షలు ఎందుకు పుడతాయో తెలియదు, ప్రతీకారాలు ఎలా ప్రత్యక్షమవుతాయో అంతుపట్టదు. పొలం గట్టుకాడ పోడ సూపిన విభేదమైన, ఇంటి ముందు కల్లాపి చల్లడంలో పొరపాటు జరిగిన ఒకే రకమైన ఘర్షణ అది ఎంతకైనా దారితీయొచ్చు. తరతరాలుగా కక్షలు పెంచొచ్చు. ప్రతి పల్లెకు అంటుకున్న జాడ్యమే ఫ్యాక్షన్ పడగ. మారిన పరిణామ క్రమంలో అలాంటి గొడవలు మారిపోయాయి. ప్రత్యర్థుల బలాబలాలకు వేదికగా మారాయి. అది ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఓడించాలనే పట్టుదలకు బీజం వేస్తుంది. ఆ కక్ష, ఆ ప్రతీకారమే గెలుపోటములను శాసిస్తున్నాయి. తెలంగాణ అంటేనే దిల్దార్ కల్చర్. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఆ తర్వాత పగ ప్రతీకారాలు ఉండవు. ప్రతిపక్షం ప్రజా సమస్యలపై పోరాడుతుంది, అధికార పక్షం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో డర్టీ కల్చర్ దడపుట్టిస్తుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపించే దాడుల పర్వం నేడు తెలంగాణలోనూ కనిపిస్తుంది. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు లీడర్లు, పవర్ కోసం పాకులాడుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నేతల తీరుపై తెలంగాణ సమాజం గుర్రుగా ఉంది. కేతరపల్లిలో ఒడవని లొల్లి పెను దుమారం రేపింది. చెన్నూరు ఘటన మరవక ముందే కామారెడ్డిలోనూ రెచ్చిపోయారు. బీజేపీ కాంగ్రెస్ పరస్పర దాడులతో ఏకంగా ఇల్లు, వాహనాలు ధ్వంసం జరిగింది. అటు అధికార, ఇటు విపక్ష నేతలు ఢీ అంటే ఢీ అంటూ తెలంగాణ సంస్కృతిని మంటగలుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే టక్కున గుర్తొచ్చేది ఫ్యాక్షన్ పాలిటిక్స్. ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా అలాంటివే. తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా ఉంటుంది. ఢీ అంటే ఢీ అంటారు అక్కడి నేతలు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ నిత్యం ఏదో ఒక ఘర్షణతో రచ్చకెక్కుతారు. కథన కలహాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తాయి. దాడులతో దండోరా మోగిస్తున్నారు లీడర్లు. ఇక ఇదంశంపై పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యు. సో తెలంగాణ కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇప్పుడు వర్గపోరుతోటి, రాజకీయ కక్షలతోటి కొట్లాడుకునే వరకే వస్తోంది. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత మాటలతో యుద్ధాలు జరిగినాయి, మాటలతో విమర్శించుకోవడాలు జరిగినాయి తప్ప ఎక్కడ కానీ ఇట్లాంటి అటాక్లు కానీ, ఇట్లాంటి కొట్టుకోవడాలు కానీ, ఇలాంటి సందర్భాలు చాలా తక్కువనే జరిగినాయి. బట్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఇవి క్రమంగా పెరుగుతోంది. ఆ మధ్యకాలంలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఇట్లాంటి దాడులు వచ్చాయి. ఏకంగా గాంధీ భవన్లోనే కాంగ్రెస్ పార్టీ నాయకులను కొంతమంది, అంటే పార్టీ మారొచ్చారని చెప్పేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులను, పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకుల మీద పిడిగుద్దులు గుద్దారు. ఆ తర్వాత మొన్న ఎన్నికల సమయంలో ఇందాక మీరు ఒక మంచి మాట అన్నారు, ఎన్నికలను ఎన్నికల్లాగానే చూడాలి, మాటలతో ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోవాలి తప్ప ఇది ఆఖరికి కొట్లాడుకునే వరకు, తగలబెట్టుకునేటువంటి వరకు ఒక యుద్ధ వాతావరణం లాగా తయారవుతుంది. వాస్తవానికి మొన్న ఎలక్షన్ టైంలో భైన్సా చాలా సెన్సిటివ్, చివురుటాకులా ఉంటుంది, అంత సెన్సిటివ్ ఉంటుంది భైన్సా. అట్లాంటి భైన్సాలోనే చాలా గొడవలు అవుతాయేమో అనుకున్నారు. అట్లాంటి భైన్సాలో గతంలో ఎట్లాంటి గొడవలు జరిగినాయో మనకు తెలుసు. అట్లాంటి భైన్సాలోనే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగితే తెలంగాణలో మొన్న కేతన్పల్లిలో బాల్క సుమన్ పైన జరిగినటువంటి దాడి, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో జరిగినటువంటి దాడులు, రాళ్ల దాడులు, కొట్టుకోవడాలు, ఆఖరికి పోలీసులకు, కానిస్టేబుల్ కూడా చాలా డీప్గా దెబ్బ తగిలింది. అంటే ఒక రక్తపాతం సృష్టించేటువంటి స్థాయిలో తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయా? కామారెడ్డిలో మనం చూసాం, కారును మొత్తం ఉల్టా వేసేసిండ్రు, అద్దాలు పగలగొట్టేసిండ్రు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు తెలంగాణలో మనం చూస్తున్నాం. ఎటుపోతుంది తెలంగాణ కల్చర్? ఎట్లాంటి రాజకీయాలు చూడాలి, ఎట్లాంటి రాజకీయాలు చూస్తున్నాం? భవిష్యత్ తెలంగాణను దలుచుకుంటే ఒక భయానక వాతావరణం కనిపిస్తోంది. ఇందాక మీరు అన్నట్టు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఎట్లాగైతే రాయలసీమలో తెలుసో బాంబులు పెట్టి చంపుకునేటువంటి స్థాయిలు ఉన్నాయో, అదృష్టం కూడా తెలంగాణలో లేదు. బట్ అంత దూరం పోవద్దనే కోరుకోవాలి.